హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మన ఫోన్లో మనం ఏం చేస్తూ ఉన్నా దానిపైన లైవ్ టీవీ ఛానల్ ఏ విధంగా ప్లే చేయొచ్చు, ఎలా చూడొచ్చో తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో వచ్చిన మంచి ఆఫర్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి ఉపయోగించుకోవచ్చు. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై గమనించినట్టయితే నేను ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేశాను. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అంతేకాదు ఈ యాప్ కి సంబంధించిన ఏపీకే ఫైల్ మన టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తున్నాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు చాలా లైవ్ ఛానల్స్ కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే ఏదైనా లైవ్ ఛానల్ ఇక్కడ మనకి ప్లే అవుతుంది అనమాట. కానీ దానికన్నా ముందు ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ మీరు హెచ్డి స్ట్రీమ్స్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే చిన్న స్క్రీన్ వస్తుంది. టాప్ లో చూస్తున్నారంటే మనకి ఈ విధంగా వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అయితే చాలా మంది ఇది వాట్సాప్ లో పనిచేస్తుందని చెప్తున్నారు. ఇది కేవలం వాట్సాప్ లో మాత్రమే కాదు, మీరు మీ ఫోన్లో ఏం చేస్తున్నా కానీ దానిపైన ఈ విధంగా లైవ్ ఛానల్ ప్లే అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ప్లే స్టోర్ ఓపెన్ చేయబోతున్నాను. చూసారు కదా, నేను ప్లే స్టోర్ ఓపెన్ చేసినా కానీ టాప్లో ఇది విధంగా ప్లే అవుతుంది అనమాట. అంతేకాదు మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే ఈ విధంగా కంట్రోల్స్ కూడా ఎనేబుల్ అవుతాయి. మీరు ఈ విండోని ఈ విధంగా సైజ్ చేసుకోవచ్చు. సైజ్ చేసుకోవడం మాత్రమే కాదు, ఇక్కడ సింగిల్ ట్యాప్ చేసి ఈ విధంగా మూవ్ కూడా చేయొచ్చు. మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక కార్నర్లో ఈ విధంగా ప్లేస్ చేస్తే మీకు అది తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. మీరు మీ పని నార్మల్ గా చేసుకోవచ్చు. అయితే వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడైనా కానీ ఇది పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ కి చూడండి, చూసారు కదా, నేను వాట్సాప్ లో ఓపెన్ చేశాను. నెక్స్ట్ మనం టెలిగ్రామ్ లో కూడా ఓపెన్ చేద్దాం. చూసారు కదా, టెలిగ్రామ్ లో కూడా ఓపెన్ అయింది. ఈ విధంగా మీరు ఏం చేస్తూ ఉన్నా కానీ టాప్ లో ఈ లైవ్ ఛానల్ అయితే మాత్రం రన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ లో తెలుగు ఛానల్స్ కూడా ఉన్నాయి. దానికోసం మీరు ఈ యాప్ ఓపెన్ చేస్తారు కదా, టాప్ లో మీరు గమనించినట్టయితే సెర్చ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ట్యాప్ చేసి మీకు కావాల్సిన ఛానల్ సెర్చ్ చేయండి. లేకపోతే తెలుగు అని సెర్చ్ చేసినా కానీ కొన్ని తెలుగు ఛానల్స్ అయితే మాత్రం వస్తున్నాయి. అన్ని అయితే నాకు కనిపించలేదు. వచ్చిన ఛానల్స్ మీరు కావాలనుకుంటే ప్లే చేయొచ్చు. అది కాకుండా వేరు కంట్రీస్ కి సంబంధించిన చాలా ఛానల్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకెవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.